ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ 2025 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి? అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక సీక్రెట్ అవకాశం మీకు లభిస్తుంది. ఆ అవకాశం ఏంటి? ఆ అవకాశం ఏ రూపంలో రాబోతుంది? మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. అలాగే తులారాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కలిగి ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా అర్థం చేసుకుంటూ ముందుకు సాగే స్వభావం వీరికి ఉంటుంది. అలాగే జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరికి నిరంతరం ఉండడం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా డిసెంబర్ 6వ తేదీ శనివారం యొక్క దినఫలాలు గనక చూస్తే ఈరోజు ఉదయం సూర్యుడు 6 గంటల 12 నిమిషాలకి ఉదయిస్తాడు. మీరు నిద్ర నుండి లేచిన ఒక ప్రశాంతమైన ప్రారంభాన్ని ప్రారంభిస్తారు. చిన్న వ్యాయామం లేదా మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం మీకు ఉత్తమం. అలాగే ఈరోజు రాహుకాలం సమయం వచ్చేసి ఉదయం 7 గంటల 39 నిమిషాల నుండి 9 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకోకండి. కొత్త పనులు అస్సలు ప్రారంభించకండి. అయితే వృత్తి, ఉద్యోగపరంగా ఈరోజు దినఫలాలు చూస్తే ఈరోజు ఆఫీసులో విషయంలో లేదా వర్క్ విషయంలో కొన్ని పాత పనులు ముగించడానికి లేదా మునుపటి సమస్యలు పరిష్కరించడానికి చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. కానీ కొత్త రిస్కు, కొత్త ప్రాజెక్టు గురించి అస్సలు మీరు ఆలోచించకండి. చిన్న సహకార ప్రాజెక్టులో కొలాబరేషన్స్ లాభప్రదాయంగా ఉంటాయి. ఇక ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ధనం విషయంలో అనుకోని ఖర్చులు మీకు రావచ్చు. కాబట్టి మీరు ఖర్చులను నియంత్రించుకోండి. చిన్న పెట్టుబడులు లేదా పొదుపు ఆలోచనలు ఈరోజు మీకు అదృష్టాన్ని తీసుకొని వస్తాయి. ప్రేమ మరియు సంబంధాల వివరాలు కనుక గమనించినట్లయితే సంబంధాల విషయంలో నాజూకైన దృష్టి మీకు అవసరం. మీరు మాట్లాడేటప్పుడు స్పష్టంగా, ప్రేమగా ఉండాలి. ఒక చిన్న సీక్రెట్ అవకాశం ఉంటే అనుకోని పరిచయం లేదా రహస్య సందేశం మీకు లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇది తర్వాత మీకు మంచి ఫలితాన్నైతే ఇస్తుంది. కుటుంబంలో చిన్న వాగ్వాదాలపై దృష్టి పెట్టండి. పెద్ద వాదనల జోలికి అస్సలు వెళ్ళకండి. ఇంకా ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా మీరు బాగున్నారు కానీ మితంగా ఉండండి. హెల్తీ ఫుడ్ తీసుకోవడం, మితమైన వ్యాయామం చేయడం మీకు చాలా మంచిది. మనసులో ఉద్రిక్తత పెరగకుండా ప్రశాంతంగా ఉండడం చాలా ఉత్తమం. ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే, విజ్ఞాన పరంగా చూస్తే ఈరోజు చిన్న ధ్యానం, ప్రార్థన లేదా ఆలోచనల్లో మీరు తాజా ఆలోచనలను పొందుకుంటారు. ఒక చిన్న రహస్యం అవకాశం అయితే బయటపడుతుంది. ఆలోచనల ద్వారా ఒక కొత్త దిశను మీరు గుర్తించగలుగుతారు. అయితే మీ ముందుకు వచ్చేటువంటి ఈ యొక్క సీక్రెట్ అవకాశం ఏదైతే ఉందో అది చిన్నదే అయినప్పటికీ కూడా మంచి ఫలితాన్నయితే మీకు ఇస్తుందని చెప్పుకోవచ్చు. అది
కొత్త పరిచయం రూపంలో ఉండొచ్చు, చిన్న రహస్య ఒప్పందం కావచ్చు, ఆత్మ పరిశీలన ద్వారా కొత్త ఆలోచనలు రావడం కావచ్చు. ఈ యొక్క అవకాశాన్ని సావధానంగా, జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీరు భవిష్యత్తులో శుభకరమైన ఫలితాలను అయితే పొందుకుంటారు. అయితే ఈరోజు రాహుకాలం మరియు దుర్ముహూర్త కాలంలో ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. మధ్యాహ్నం 11:30 నుండి 12:25 వరకు అభిజిత్ ముహూర్తం ఉంది. ఈ సమయంలో మీరు కొత్త ప్రయత్నాలు చేయవచ్చు. శుభ రంగులు వచ్చేసి తెలుపు, గోల్డ్ కలర్ అలాగే గులాబీ రంగు. ఈ రంగు దుస్తులు ధరించి మీరు నూతన కార్యక్రమాలు మొదలుపెట్టడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు సానుకూలంగా ప్రశాంతమైన మైండ్‌తో ఉండండి. అది మీకు మంచి ఫలితాలనైతే తీసుకొని వస్తుంది. అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండీ ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.